పైతానీ పట్టులో మనం లేటెస్ట్ డిజైన్ అనమాట. పైతానీ పట్టులో మన దగ్గర డిఫరెంట్ డిజైన్స్, డిఫరెంట్ కలర్ కాంబినేషన్స్ చాలా ఉన్నాయి 4 బ్రాంచెస్లో. అందులో మనం ఇప్పుడు ఇంకొంచెం లేటెస్ట్ డిజైన్ అనేది అవైలబుల్ వచ్చింది. అందులో మనం లెమన్ ఎల్లో కలర్ కాంబినేషన్ తీసుకున్నాం. పళ్ళు కంప్లీట్గా 1 మీటర్ పళ్ళు కూడా మనకి పింక్ కలర్ కాంబినేషన్, గోల్డ్ కలర్ టిష్యూ మీద పైతానీ డిజైన్ ఇచ్చామన్నమాట. మల్టీ కలర్ కాంబినేషన్ తీసుకొని పైతానీ డిజైన్ని చాలా అందంగా, అంటే మనం ఒక సింగిల్ వేసుకున్నప్పుడు కూడా మనకి ఆ గ్రాండ్నెస్ అనేది చాలా బాగా కనిపిస్తూ ఉంటుంది. శారీ అంతా కూడా మనకి ఈ ఎల్లో కలర్ కాంబినేషన్ కి బోర్డర్ కూడా మనం చూస్తే ఇక్కడ కంప్లీట్ గా మనకి వీవింగ్ బోర్డర్ లాగా మనం పింక్ కలర్ కాంబినేషన్ టెంపుల్ డిజైన్ ఇచ్చాము. అలాగే పైతానీ బోర్డర్ అనేది 3 లైన్స్ గా మనకి ఈ మల్టీ కలర్ బోర్డర్ ని డిజైన్ చేసి కింద టెంపుల్ డిజైన్. ఇక్కడ ఏదైతే బోర్డర్ తీసుకున్నామో సేమ్ అదే బోర్డర్ మనకి శారీకి 2 సైడ్స్ కూడా రన్ అవుతూ ఉంటుంది. ఎక్స్ట్రా మనకి వీవింగ్ లోనే మనం చూస్తే శారీ అంతా కూడా బోర్డర్ పైన మనకి ఒక సర్కిల్ ఫ్లవర్ డిజైన్ ని మనకి డిజైన్ చేసామన్నమాట. ఇది ఒక బోర్డర్ లాగా శారీ అంతా కూడా మనకి రన్ అవుతూ ఉంటుంది. మిడిల్ పార్ట్ ప్లెయిన్ ఇవ్వకుండా చిన్న చిన్న ఫ్లవర్ బుటీస్ ని మనకి గోల్డ్ కలర్ కాంబినేషన్ లో శారీ అంతా కూడా చాలా గ్రాండ్ గా వచ్చేటట్లుగా డిజైన్ తీసుకున్నాము. బ్లౌజ్ అయితే మనకి జస్ట్ మనం అలా ప్లెయిన్ స్టిచ్ చేయించుకున్నా కూడా చాలా బాగుంటుంది. కంప్లీట్ గా మనకి పైతానీ బ్లౌజ్ ని డిజైన్ చేసాం. హ్యాండ్స్ కూడా శారీలో ఉన్న బోర్డర్ ని డిజైన్ చేసాము. చూసారు కదా, అంటే మనం కట్టుకున్నప్పుడు ఇది అంటే షోల్డర్ మీద వస్తుంది. బ్లౌజ్ చాలా గ్రాండ్ గా ఉంటుంది. శారీ కూడా మంచి కలర్ కాంబినేషన్. దీంట్లో కూడా మన దగ్గర ఏంటంటే కలర్ చాయిస్ కూడా అవైలబుల్ ఉంటుంది. ప్రైస్ కూడా మనకి చాలా రీజనబుల్ ప్రైస్, అంటే ప్యూర్ పైతానీ పట్టులో మన దగ్గర ఓన్లీ 6590 రూపీస్కి మనకి శారీ అనేది అవైలబుల్ ఉంది. కలర్ చాయిస్ కూడా ఉన్నాయి. అన్ని కూడా మనకి బ్రైట్ కలర్ కాంబినేషన్స్ అవైలబుల్ ఉంటుంది. చాలా బ్యూటిఫుల్ గా ఉందండి శారీ. శారీ కాస్ట్ వచ్చేసి 6590 రూపాయలు మాత్రమే. అండ్ తక్కువ జ్యువెలరీతో కూడా చాలా రిచ్ గా గ్రాండ్ గా కనిపించవచ్చు. కంప్లీట్ లైట్ వెయిట్ లో ఉంది మనకు పైతానీ ప్యూర్ సిల్క్ శారీ. తప్పకుండా విజిట్ చేయండి విఘ్నేశ్వర.